హాయ్ అండి. మెడిటేషన్ చేసే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తున్నాను నేను. బిఫోర్ మెడిటేషన్ సైలెన్స్ మ్యాటర్స్ అనమాట. అంటే మెడిటేషన్ ఒకవేళ మార్నింగ్ 9:30కి స్టార్ట్ చేస్తున్నారు, 10:30 వరకు చేసుకుంటున్నారు. 9:00 నుంచే సైలెంట్గా ఉంటే మెడిటేషన్ ఇంకా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. 9 to 9:30 విపరీతంగా మాట్లాడి మెడిటేషన్లో కూర్చుంటే ఆ థాట్సే మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. సో బెటర్ బిఫోర్ 1 hour or half an hour before meditation, before starting meditation, యూ బెటర్ కీప్ సైలెంట్ అనమాట. సైలెంట్గా ఉండండి. చిన్నప్పుడు మేము ఎప్పుడూ సైలెంట్గానే ఉండేవాళ్ళం. అదంతా మెడిటేషన్ మోడే అనమాట. నేను ఎప్పుడూ సైలెంట్గానే ఉండేదాన్ని. మా ఫాదర్ చాలా సైలెంట్ అనమాట. సో మేము కూడా చాలా సైలెంట్గా ఉండేవాళ్ళం. సో అదంతా మెడిటేషన్ మోడే. సద్గురు గారు మొన్న ఇషా ఫౌండేషన్ సద్గురు గారు మొన్న ఏదో ఇంటర్వ్యూ వింటుంటే, ఆయన ప్రీచింగ్ వింటుంటే అందులో ఆయన చెప్తున్నారు ఓరల్ డయేరియా అంట. అంటే మనం నాన్సెన్స్ అంతా మాట్లాడుతూ ఉంటాం. మనకి మోషన్స్ అబ్డామినల్ అప్సెట్ అయితే మోషన్స్ ఎలా అవుతాయో మన నోట్లో వచ్చేది ప్రతి మాట కూడా అనవసరమైన మాట అంతా ఓరల్ డయేరియా అంట. అంటే మనకి అబ్డామినల్ అప్సెట్ అయినప్పుడు మోషన్స్ ఎలా అవుతాయో మన నోట్లోంచి కూడా అనవసరంగా మాటలు అలాగా వస్తూ ఉంటాయంట. మనకు తెలియదు అంట అది. మనం కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటాం. సో ఎప్పుడు సైలెంట్గా ఉండాలో అప్పుడు సైలెంట్గా ఉంటే మనకి స్ట్రెస్ తక్కుద్ది. ప్లస్ ఎప్పుడు అవసరమైతే అప్పుడే మాట్లాడితే మనకి సైకలాజికల్ అండ్ ఎమోషనల్ గ్రోత్ కూడా బాగుంటుంది. రేస్గుర్రం సినిమా చూసారా? అందులో ప్రకాష్ రాజు ఫ్యామిలీ, శృతి హాసన్ వాళ్ళ మమ్మీ, మేట్స్, ప్రకాష్ రాజు మొత్తం యాక్టర్స్ అందరూ ఆ సినిమాలో సైలెంట్గా ఉంటారు, యోగా చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో బుద్ధుడి బొమ్మ కూడా ఉంటుంది. నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్ సినిమా అది. సో మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు హాఫ్ ఎన్ అవర్ సైలెంట్గా ఉంటే మెడిటేషన్లో పాజిటివ్ వైబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెడిటేషన్లో ఉండగా ప్లస్ నెగిటివ్ వైబ్స్ అండ్ థాట్స్ కూడా తక్కువ వస్తాయి అన్నమాట. అండ్ యూ విల్ స్టే హ్యాపీ ఆఫ్టర్ మెడిటేషన్. అండ్ మెడిటేషన్ చేయడానికి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మినిట్స్ అని ఏం పెట్టుకోకండి. మీరు మెడిటేషన్ స్టార్ట్ చేశాక నేను ఇంకా కూర్చోవాలి, ఇంకా మెడిటేషన్లో కూర్చోవాలి అనుకుంటే మీరు మెడిటేషన్ చేయగలుగుతారు. సో అలా అనుకుంటూ మెడిటేషన్ చేసుకోవచ్చు. అది కూడా థాటే కదా అంటే అది మన కోసమే కదా, మెడిటేషన్ ఇంకొంచెం ఎక్కువసేపు చేసుకోవడం కదా, అలాగని ఫోర్స్డ్గా మెడిటేషన్లో కూర్చోకండి. హ్యాపీగా మెడిటేషన్లో కూర్చోండి. నెక్స్ట్ మెడిటేషన్ చేసేటప్పుడు హాఫ్ స్మైల్ ఆర్ ఫుల్ స్మైల్ వస్తే కనుక మనకి మైండ్ రిఫ్రెష్డ్గా ఉంటుంది. ప్లస్ ఆ మెడిటేషన్ హ్యాపీగా చేసుకున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ మూడ్ బ్యాడ్గా ఉన్నా, మెడిటేషన్లో స్మైల్ రాకపోతున్నా డోంట్ ట్రై టు స్మైల్ హార్డ్. మీరు మెడిటేషన్ ఇష్టపడుతూ చేస్తే మాత్రం మీకు డెఫినెట్గా స్మైల్ వస్తుంది. ఒక హాఫ్ స్మైల్, ఒక ఫుల్ స్మైల్ వస్తుంది. సో ట్రై ఇట్. లేదు స్మైల్ రావట్లేదు, నాకు చాలా థాట్స్ ఉన్నాయి, యూ కెన్ గో టు ఏ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ అండ్ యూ కెన్ టేక్ థెరపీ ఏమీ అంత హామ్ కాదు. ఇప్పుడు సైకలాజికల్ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి వచ్చేసింది. సో సైకియాట్రిస్ట్ అంటే ఇంతకుముందు ఒక అపోహ ఉండేది. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారు అంటే ఇంక పిచ్చి అని ముద్ర అనమాట. అలా ఏం కాదు. రకరకాల సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి. దానికి ఏ సైకియాట్రిస్ట్ అన్నా సైకాలజిస్ట్ అన్నా హెల్ప్ చేస్తారు. ఒకవేళ ఒక సైకియాట్రిస్ట్ సరిగ్గా కౌన్సిల్ చేయలేదు అంటే కనుక ఇంకొక సైకియాట్రిస్ట్ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. సీనియర్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా సీనియర్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో యూ కెన్ ట్రై యువర్ ఓన్ థింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.